అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దీపావళి పండుగ సందర్భంగా మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉండే పూరి జగన్నాథ్ స్వామి దేవాలయంలోకి వచ్చేసామండి. ఈ దేవాలయం వచ్చేసి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5 ఉంటుందండి. మనము పూరికి వెళ్ళి పూరి జగన్నాథ స్వామి దేవాలయాన్ని చూడలేని వాళ్ళు ఇక్కడ తెలంగాణలో అలాంటి అనుభూతి ఈ దేవాలయానికి వస్తే మనం పొందొచ్చండి. పూరి దేవాలయంలో ఎలా అయితే పూరి దేవాలయంలో ఎలా అయితే ఉందో అలాగే ఈ దేవాలయంలో కూడా యాక్చువల్గా పూరి దేవాలయంలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ కానీ నిర్మాణం కానీ అదే శైలిలో ఇక్కడ నిర్మాణం చేశారండి. ఈరోజు దీపావళి సందర్భంగా భక్తులు కిటకిటలాడుతున్నారండి. మనం చూసినట్లయితే ఇది మా రాజగోపురం అండి. అక్కడ పూరిలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా కట్టారండి. పైన శంకు చక్రాలు చూడండి, మీరు గమనించినట్టయితే పైన శంకు చక్రాలు గమనించారా? అదేలాగా ఇక్కడ ఇవాళ దివాళీ సందర్భంగా క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉందండి. మామూలు డేస్లో అయితే ఇంత క్రౌడ్ ఉండకపోవచ్చేమో, నాకు తెలియదు. మేబీ ఇవాళ పండగ రోజు కాబట్టి క్రౌడ్ బాగా హెవీగానే ఉన్నారు. ఇంకా ఈ గుడి చాలా ఆధ్యాత్మికంగా ఉందండి. మనం చూసినట్లయితే ఈ స్ట్రక్చరు మన పూరి దేవాలయంలో ఎలా అయితే ఉంటుందో యాక్చువల్గా అలానే ఉంటుందండి. ఈ గాలి గోపురం కూడా చూడండి, మీరు గమనించినట్లయితే చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. అసలు పూరిలో ఉన్నామా అన్న ఫీలింగ్ మనకైతే వస్తుందండి. ఈ గుడికి ఎంటర్ అయిన వెంటనే చాలా అంటే చాలా ఇదిగా కట్టారండి. చాలా బాగుంది. లోపల వాతావరణం కానీ అట్మాస్ఫియర్ కానీ ఆధ్యాత్మిక భావన అనేది లోపల గుళ్ళకి ఎంటర్ అయితేనే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంది గుడి మాత్రము. ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి, పర్వాలేదు. మెయిన్ రోడ్డుకే ఉంటుంది. రవాణా పరంగా ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి, మీరు చూసినట్లయితే చూడండి, ఇది ఎదురుగా మంటపం ఎదురుగా ఈరోజు దీపావళి కదా, దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తున్నారు చాలామంది భక్తులు. చూడండి, ఇది దేవాలయం గురించి మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక దేవాలయం గురించి చెప్తానండి. దయచేసి మన ఛానల్ని చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు, చూడని వాళ్ళు ఆదరించి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ మోటోనే మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ దేవాలయాన్ని మనం చూపించాలి. మన చరిత్ర, మన హిందూ సాంప్రదాయం, సంస్కృతి మన దేశానికి, మన ప్రపంచానికి చెప్పాలనే ఆశ అండి. దాంతోనే ఆ మోటోతోనే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగిందండి. దయచేసి సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. చూడండి, ఇంకా ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం ఏంటంటే ఇక్కడ మనము ఏ కోరికలు కోరినా తీరుతాయనే నమ్మకంతో ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ విశేషం ఏంటంటే మనం కోరుకున్నటి 11 రోజులకల్లా తీరుతాయని నమ్మకం ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో, మనమైతే ఈ గుడికైతే ఫస్ట్ టైం రావడం అండి. చాలా బాగుంది ఈ గుడి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గుడి చుట్టూ ప్రహరీ కూడా చుట్టూ విగ్రహాలు ఉన్నాయండి.
అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తానండి. అదండి మన వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గుడిలో అమ్మవారు అండి, అమ్మవారి దేవాలయం మనం చూస్తున్నది. అమ్మవారి విగ్రహం అండి. అసలు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుందండి అమ్మవారి విగ్రహం గుడిలో. ఒక సైడ్ గుడిలో అంతర్భాగమే అండి, గుడిలో అంతర్భాగమే కుడి చేతి పక్క ఉంటుందండి. చాలా మహిమగల అమ్మవారు అని ఇక్కడ భక్తులు విశ్వాసం అండి. చూడండి, ఇది అండి గుడిది. ఇది బయట మన ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, ఇలా లోపలికి. ఇదండి ఇవాళ వీడియో.